దావీదు రాసిన కీర్తన 51వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకున్నాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడు నడత చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు. దేవుడి మాటలు దీవించి మన జీవితాన్ని ఫలింపజేయదు కాక. మొదటి ఆరాధనకు చక్కటి మాటలు మనం విని ఉన్నాం. ఈ రెండవ ఆరాధన మధ్యాహ్నకాల సమయంలో దేవాదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నా పాపము ఎల్లప్పుడూ నీ ఎదుటనున్నది, నీకే కేవలము విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. హల్లెలూయా. అండి, ఏం చేసామంట మనము? పాపము, చెడుతనం. నేను అంటాను, క్రైస్తవులుగా మనము బాప్తిసం తీసుకున్న రోజు ఆ చెడుతనం పోయింది. హల్లెలూయా. ఒకవేళ ఆ చెడుతనం కొద్దిగా ఉంటే ఈ 40 రోజుల శిలవ యాత్రలో ఆ చెడుతనం పారిపోయింది. హల్లెలూయా. నమ్మారండి? నమ్మారా? ఇంకా దాన్నే మోసుకుంటా. హల్లెలూయా అండి. ఇక మోసుకోవద్దు, తీసేసుకోవాలి. మతమైతే చెప్పే మాట వాక్యం భక్తుడు అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు? నీ దృష్టికి నేను చెడుతనమును చేసి ఉన్నాను. ఒప్పుకుంటున్నాడు భక్తుడు. అయ్యా, ఎలా చేశాడంటే చెడుతనము, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భమున ధరించి. పాపములో ఉన్నా మనం. ఆ పాపమును తీసేయడానికే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో వేలాడి ఆయన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని రక్తాన్ని చిందించాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. మనకి ఎప్పుడో పాపం పోయింది, కానీ పాపం చేసేది మనమే. మన పాపాన్ని 2026 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి యుక్త వయసులో, మంచి వయసులో, యవ్వన రక్తాన్ని చిందించి నీ పాపాన్ని తీసేశాడు. అది అందరికీ తెలుసు. పాపాన్ని తీసేశాడని తెలుసు, కడిగాడని తెలుసు, శుద్ధిగా ఉన్నామని తెలుసు. కానీ మరలా మనం పాపాన్ని మోస్తూ ఉన్నాం. నేనంటాను, ఈస్టర్ పర్వదినాన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున మనం అందరము కూడా పాపాన్ని మోసేవారం కాకుండా తీసివేసుకునే వారంగా ఉందుము గాక. అందుకే చక్కటి మాట రాయబడి ఉంది. ఆయనట ఏం కోరుకుంటున్నాడట? 16 మాటలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన నేను అర్పిస్తున్నా. తీసుకురా గొర్రె అండి,
కోళ్ళు దసరా అంటే ఎంత ఆనందమో మనకి. ఆ కోళ్ళు నాటుకోళ్ళు కోసిన రోజులు ఉన్నాయి, పేదపోతులు ఏమండి గొర్రెపోతులు ఆ బరుడు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మనకంటే లేకపోవచ్చు, సమాజానికి ఉన్నది ఆ మాట. లేదా ఆ గొర్రె పొట్టేళ్ళు, ఆ మేకలు, ఆ కోళ్ళు కోసే వారి దగ్గరికి పోయిన రోజులు ఉన్నాయి. ఏమమ్మా ఉన్నాయి. కూతుర్లో, కొడుకులో, కోడల్లో, లేకపోతే మనకి వరుసకు చుట్టాలైన వాళ్ళు పిలిస్తే ఎంత ఆనందమో. ఎందుకంటే అక్కడికి పోయి ఆ కోసేది మనం చూడాలి, కోసేది మనము చూడాలి. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుందా? మరి దేవుడు అంటున్నాడు, నీవు ఆయనట బలిని కోరేవాడు కాదు. నిజంగా బలి కోరేవాడైతే ఈస్టర్ పర్వదినాన ఒక్కొక్కరు ఒక్కొక్క మేక తీసుకుని రావాలి, ఒక్కొక్కరు ఒక కోడి తీసుకుని రావాలి. హల్లెలూయా. అమ్మా ఎంతమంది తీసుకొచ్చారు? మేకలండి, కోళ్ళు. అయ్యో లేలుయా. ఆ గుళ్ళు ఈ గుళ్ళు కాడికి పోయి చేసపోతారు కదా. సరే దేశం పైన మనం పోతంగా కోరు కదా. మంచి పరిశుద్ధ సంఘం. హల్లెలూయా. అయితే సంఘమా, ఆయనట నీవు బలిని కోరువాడు కావు, కోరిన నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. విరిగిన మనసే కాదండి. ఆ మనసుని ఏం చేయాలట? విరగొట్టుకోవాలి. దేని నుండి? పాప జీవితము నుండి, లోకము నుండి, చెడు స్నేహము నుండి, దుష్టత్వము నుండి, అంధకారము నుండి, బలహీనత నుండి, వ్యసనము నుండి, తాగుబోతు నుండి, తిరుగుబోతు నుండి, వ్యభిచారము నుండి, జారత్వము నుండి, అబద్ధము నుండి విరగొట్టుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా నా మాటలు? దేని నుండి విరగొట్టుకోవాలా? మనసును, విరిగిన మనసు నాకు ఇష్టం. ఏ మనసు అట? అన్ని మోసుకుంటూ వచ్చే మనసు కాదు. అన్నీ ఏం చేయాలి? విరగొట్టుకోవాలి. ఇరిగిన నలిగిన మనసు, నలిగిన మనసు. ఈ రోజున దయచేసి సంగమా, ఈ 40 దినాల ప్రయాసం ద్వారా, నీవు చేసిన ఉపవాసం ద్వారా, మీరు చేసిన ప్రార్థన ద్వారా, నీవు మందిరంలో మొరబెట్టిన ప్రార్థన ద్వారా మన సంఘం మారుడుగాక, మన సంఘమే నూతన స్వభావం ధరించుకుందరుగాక, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకుందరుగాక, మన సంఘానికి పూర్తి మారు మనసు వచ్చినగాక. సంఘమా, అనాలోచనగా ఉండొద్దు, అంధకారంలో ఉండొద్దు, బలహీనతతో ఉండొద్దు, అపవాదితో స్నేహం చేయొద్దు, దుష్టితో కలవద్దు. వాక్యం సెలవిస్తుంది, నిన్ను కోరుకునేది ఏంటట? ఇదిగో విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన దేవుని నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. ఎంత సంతోషమైన మాట. ఆయనట దేవుడు నిర్లక్ష్యం చేయవాడు కాదు. నీ పట్ల ప్రేమను చూపేవాడు, నీ పట్ల కరుణ చూపేవాడు, నీ పట్ల దయ చూపేవాడు. అందుకే ఆయన దయామయుడు, కరుణామయుడు, జాలిపరుడు. నీ యొక్క పాపాన్ని తీసుకోవడానికి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం గుర్తుగా అందరూ ఆ రక్తాన్ని స్వీకరించబోయే మీరు తప్పకుండా విరిగిన మనసును దేవునికి ఇచ్చిరిగాక, నలిగిన మనసును దేవునికి ఇచ్చిరిగాక. ఇష్టమైన బలి ఏ బలట? ఇష్టమైన బలి. విరిగిన మనసును దేవునికి ఇస్తే దేవుడు మీకు బహుమానాన్ని కుమ్మరించుగాక. మంచిది. ఆరాధనకు వెళ్దాం. అమ్మగారు.